హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇడ్లీ పిండి మిగిలిపోయింది అనుకోండి, ఎంత మిగిలితే అంత దాంతోనే మనము ఈజీగా పునుగులు చేసేసుకోవచ్చు అనమాట. క్రిస్పీగా దూది లోపల దూదిలా వస్తుందండి. నేను ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తానండి. సింపుల్గా ఉంటుంది రెసిపీ వచ్చేసి. చూడండి, లోపల ఇలా దూదిలా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట. సైడ్ డిష్గా టమాటా చట్నీ కానీ లేదా చట్నీతో తిన్నా బాగుంటుంది. నాకు 3 ఇడ్లీలకు సరిపడ పిండి మిగిలిపోయిందండి. ఆల్రెడీ పులిసిన పిండి, మనం పులిసిన తర్వాత ఇడ్లీలు వేస్తాం కాబట్టి ఆల్రెడీ ఇంత మిగిలిపోయిన పిండిలోకి 1.5 టీ స్పూన్ మైదా, కంపల్సరీ మైదా వేసుకుంటేనే లోపల దూదిలా వస్తుందన్నమాట. అదే బియ్యం పిండి వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి కాబట్టి మైదాతో సరిపెట్టుకుంటే సరిపోతుంది. 1.5 టీ స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగంత కరివేపాకు తీసుకొని సన్నగా తురుముకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగంత కొత్తిమీర సన్నగా తురుముకొని వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం స్పూన్తో కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి చేయితో కలిపితే పచ్చిమిర్చి మొత్తం స్మాష్ అయిపోయి కారం ఎక్కువ అయిపోతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ ఇలా స్పూన్తో ఫస్ట్ కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చేయితో కంపల్సరీ కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే నిదానంగా కలుపుకుంటే ఒక్కసారి కలిపితే సరిపోతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు పడితే ఉప్పు వేసుకోవాలి. లేదంటే ఉప్పు మాత్రం రుచికి తగ్గట్టుగా నోటి నిండా ఉండాలండి, ఉంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి చట్నీలో, టమాటా చట్నీలో ఉంటుంది కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వచ్చేటట్టుగా బ్యాటర్ని కలిపేసుకొని చూడండి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని పునుగులు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పునుగులు వేసేంతసేపు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. పునుగులు అన్నీ వేసాక హై ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. మనం స్టవ్ హై ఫ్లేమ్ పెడతాం కాబట్టి తొందరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయి, మగ్గిపోతాయండి. లోపల కూడా ఉడుకుతుంది పిండి అనేది. చూడండి, ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుండి తీసేసుకొని ఫస్ట్ టిష్యూలోకి వేసేసుకోవాలి. టిష్యూ ఉన్న ప్లేట్లోకి ఆయిల్ అంతా ఇనికిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల దూదిలా ఉంటుందండి. చూడండి, నేను కొంచెం తుంచి చూపిస్తాను. ఈ విధంగా ఎలా దూదిలా ఉంది చూడండి. లోపల వేడి వేడిగా సైడ్ డిష్గా చట్నీ, టమాటా తొక్కుతో తింటే మాత్రం సూపర్ అండి. ఊరికే అలా తిన్నా నోటి నిండా ఉప్పు ఉంటుంది కాబట్టి, పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి, ఆల్రెడీ పులిసిన పిండే కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పులిస్తేనే ఇడ్లీలు వేసుకుంటాం కాబట్టి పులిసిన పిండితో చేసుకుంటే పునుగుల్లా ఉంటాయన్నమాట. సేమ్ మనం యాస్టీస్ పునుగుల్లాగే ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, లోపల దూదిలా ఉంటాయన్నమాట. ఈజీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు లేదా ఇడ్లీ పిండితో ఇలా చేసుకోవాలనిపించినప్పుడు కంపల్సరీ ఇలా ట్రై చేయండి. కానీ కంపల్సరీ మైదాతో వేసుకుంటేనే ఇలా లోపల దూదిలా ఉంటుందండి. ఇందులో మాత్రం బియ్యం పిండి అస్సలు యాడ్ చేయకూడదు, గట్టిగా వస్తాయన్నమాట.